హాయ్ హలో గైస్, హౌ ఆర్ యూ ఆల్? సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లక్షవండన్, మధ్యప్రదేశ్, డే 3. సో నేను నైట్ లక్షవండన్ అనే ఒక విలేజ్లో స్టే చేశాను అనమాట. పెట్రోల్ బంక్లో హెచ్పి గ్యాస్లో అయితే మనకి బాత్రూమ్స్ కానీ లేదంటే ఫ్రెష్ అవ్వడానికి అంతా సెట్ ఉంటుంది. సో దానివల్ల నేను అన్నీ మన హెచ్పి పెట్రోల్ బంక్స్లోనే స్టే చేస్తున్నాను. సో ఇక్కడి నుంచి వచ్చేసి 451 ఉంది ప్రయాగ్రాజు. ఫస్ట్ మనం జబల్పూర్ అయితే క్రాస్ అవ్వాలి. జబల్పూర్ ఇంకొక 30 to 40 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో ఇంకా బయలుదేరిపోతాం. ఇప్పటికే లేట్ అయిపోయిన టైం వచ్చేసి 10 అయింది. నేను నైట్ 7 o'clockకి రైడ్ బంద్ చేశాను. సో ఈరోజు 400 కిలోమీటర్సే కదా అన్నట్టు ఇంకా 7 hours చూపిస్తుంది. రోడ్డు కూడా బాగున్నట్టుంది. ఇక్కడ నేను స్టే చేసిన ఈ పెట్రోల్ బంక్లో ఎంతమంది తెలుగు వాళ్ళు వచ్చారంటే, నిన్న నైట్ ఇక్కడ ఒక వెహికల్ ఆపుకొని పడుకున్నారు కూడా కొంతమంది. నిన్న లాస్ట్ వీడియోలో చూసారు కదా ఎంతమంది తెలుగు వాళ్ళు వచ్చి పలకరించారో. సో దానికి మించి చాలామంది అయితే వచ్చారు. సో ఇక్కడ పెట్రోల్ బంక్లో అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి అంతా సెట్. ఫస్ట్ మనం ముందు టైర్లో కొంచెం గాలి కొట్టించాలి. ఇక్కడే ఉంది, ఎయిర్ తక్కువ ఉంది భయ్యా. ఎయిర్ ముందు టైర్లో కొంచెం ఎయిర్ తక్కువ ఉంది. ఇక్కడే కొట్టించేసామంటే సెట్. పెట్రోల్ కూడా సెట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఇప్పటికి 2 full ట్యాంకులు కొట్టించాం మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి. మనం ఇప్పుడు ప్రజెంట్ మినీ సైజు ఘాట్ సెక్షన్లోకి అయితే వచ్చాము. రోడ్ అయితే బాగుంది కానీ ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ అంటారో తెలియదు కానీ టక 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 మోగిస్తూ ఉంటే ఇంకా బ్యాక్ కొంచెం జారిపోతుంది నా ఫీలింగ్ వస్తుంది. మొత్తం అవే చూసారా, నిన్న మనం ఎక్కాము, ఈరోజు దిగుతున్నాము ఘాట్. పడవా ఇలా ఎన్ని కిలోమీటర్ టీఎస్ వెహికల్. నేను ఎంతసేపు ఇది చూసుకోవాలా అసలు. వచ్చి నా కార్లో ఎక్కే ఉంది. ఎక్కడ ఏమో మనకు తెలియదు. ఇక్కడ రూమ్స్ ఉన్నాయా? ఫ్రెష్ అవటానికా ఏమో బ్రో, మనకు కూడా తెలియదు. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 393 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఒక హోటల్లో ఆగాను. ఇక్కడ ఏమడిగినా లేవంటున్నాడు. చాయ్ ఉందా అని అడిగాను, ఉందని చెప్పేసి వెళ్ళాడు. ఆర్డర్ తీసుకోలేడు. సో అక్కడ సిచ్యువేషన్ ఏంటో కానీ దానివల్ల ఇక్కడ ఉంది దాని ఏమంటారు ప్రభావం, అక్కడ ప్రభావం ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ అక్కడికి వెళ్ళేవే. అమ్మబాబాయ్ ఫుల్ పబ్లిక్. వాడు ఉన్నది ఒక్కడు ఉన్నట్టున్నాడు. మాకు ఇక్కడ ఎవడు వెయిటరో, ఎవడు ఆర్డర్స్ తీసుకునేటోడో, ఎవడు క్లీనరు ఏది అర్థం వేసి అవ్వట్లేదు. పిచ్చ కన్ఫ్యూజను. ఇంకా ముందుకెళ్దామంటే ఇంకా ఫుల్ పబ్లిక్ ఉంటారని ఇంకా ఇక్కడే ఆపేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను అనమాట. 70 కిలోమీటర్స్ తర్వాత ఇక్కడ ఆగాను. బండికి కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా. సో ఫోన్ ఛార్జింగ్ పెట్టాను. మళ్ళీ ఒక 1/2 అవర్లో బయలుదేరిపోయామంటే ఒక 5 to 6 అవర్స్లో. మనం వెళ్ళేదానికైతే 7 hours పట్టినా పెద్ద ఫరక్ ఉండదు. రోడ్ల మీద మాత్రం పోలీస్ బాబాయిలు చాలామంది వేటాడుతున్నారు. మామూలుగా వేటాడట్లేదు. నన్ను పట్టుకున్నారు. సో ఈరోజు అలా అవ్వకూడదంటే చాలా స్లోగా వెళ్ళాలన్నమాట. మళ్ళీ ఉత్తరప్రదేశ్ బార్డర్ దగ్గర కూడా కొంచెం టైం పడుతుంది. అక్కడ చెక్కింగ్స్ ఏమైనా జరిగాయి ఇంకో కష్టం. అందుకని కొంచెం ఇక్కడ కొట్టాలనుకుంటే కొన్ని రోడ్లలో స్పీడ్గా కొడతాను, లేదంటే కొన్ని రోడ్లలో స్లోగా వెళ్ళటం అలా చూసుకోవాలి. ఎందుకంటే బార్డర్ క్రాస్ చేసే దగ్గర అక్కడ చెక్కింగ్స్ జరుగుతున్నాయి. దానివల్ల నాకు లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఆ లగేజ్ అంతా ప్యాకింగ్ మొత్తం ఇప్పాలి. అలాంటివి చాలానే ఉన్నాయి. ఇప్పుడే ఇలా ఉందంటే ఒక 5 days తర్వాత ఇంకా ఎక్కువ అవ్వచ్చు. మొత్తానికైతే మన ఫుడ్ అయితే వచ్చేసింది. ఆలు పరోటా, అలాగే లెమన్ చట్నీ లెక్కుంది ఇది కార్డ్. సో ఇది ఎంత అనేది పెద్ద క్లారిటీ లేదు. టేస్ట్ అయితే బాగుంది. సో ఇందాక నేను టిఫిన్ కాపుకున్న చోటే ఇక్కడ రెడీ అవ్వడానికి రూమ్స్ అయితే ఉన్నాయి. పర్ పర్సన్కి వచ్చేసి 200 అయితే కాస్ట్ చేస్తున్నాడు. నేను ఒక్కనే ఉన్నా కాబట్టి 200 కాస్ట్ చేశారు. ఇప్పుడే ఒక తెలుగు వాళ్ళది బస్సు వచ్చింది. వాళ్ళకి వచ్చేసి కుకింగ్, ఫ్యాను అన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాడు. ఒక్కొక్కరు వచ్చారనుకోండి 200 ఫర్ కాస్ట్. ఫ్యాన్ వేసుకోవద్దు అంటాడు, ఏసీ ఉండదు అంటాడు. ఫ్యాన్ అడిగావు అనుకోండి, ఒకవేళ నువ్వు బాత్రూంలో ఫ్రెష్ అవుతావు కదా ఫ్యాన్ ఎందుకని అడుగుతాడు. సో
దట్స్ వై ఇక నేను ఇంకేం అడగల, డైరెక్ట్ వెళ్ళే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయా, ఇంకా రెడీ అవుతున్నాను. సో ఇక బ్యాగ్ అయితే అన్నీ ప్యాక్ చేసేసాను, ఇక బయలుదేరాలి. ఇంకా లేట్ అయిపోయింది, ఇప్పటికే 1 గంట అయ్యి ఉంటుంది నాకు తెలిసి. నేను చూడాలి టైం. నేనైతే రైడ్ స్టార్ట్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడున్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళే. ఏపీ వెహికల్. సో అక్కడ కూడా ఏపీ వెహికల్, కర్ణాటక వెహికల్స్ ఉన్నాయి, మిగతావి మహారాష్ట్ర వెహికల్స్ ఉన్నాయి. నా ఫోన్లో కూడా ఛార్జింగ్ గట్టిగానే ఎక్కింది కాబట్టి ఇంకా ఇప్పట్లో ఆగాల్సిన అవసరం కూడా లేదు. అనుకుంటూనే ఉంటా ఆగాల్సిన అవసరం లేదని, కానీ ఏదో చోట ఆగుతూనే ఉన్నా, ఏదో విషయం మీద. అమ్మా జై శ్రీరామ్, ఇలా ఉంటుంది. సో ఇంకొక 5 మినిట్స్లో మనం జబల్పూర్ హైవే క్రాస్ అయిపోతాం. జబల్పూర్ వచ్చేస్తుంది. జబల్పూర్ నుంచి ఇంకా అక్కడి నుంచి మనకి ప్రయాగ్రాజ్ డైరెక్ట్ హైవే ఉంటుంది. ఆ హైవే ఎక్కిసామంటే ఇంకా మనకి పెద్ద బ్రేక్స్తో కూడా పెద్ద పని ఉండదు. హైవే కూడా బాగుందని చెప్తున్నారు చాలామంది. సో దీనికంటే బాగుంటుంది అని అన్నారు, అందుకని చెప్తున్నాను. ఈ హైవే కూడా బాగుంది. నేను ఇంకా ప్రయాగ్రాజ్కి 250 కిలోమీటర్స్ ఉండగా ఇక్కడ ఒక అతను సైకిల్ రైడ్ చేస్తూ కనిపించారు. भैया किधर से आ रहे? नागपुर ऑल इंडिया राइड है क्या? ओके, कितना डेज हुआ? 2 डेज हुआ। हाँ, एक ही मेंबर है क्या? सोलो राइड मन लेके सोलो राइड है। हम हैदराबाद से, महबूब नगर या प्रयागराज जा रहा हूँ। ऑल द बेस्ट థ్యాంక్ యూ. నాగ్పూర్ నుంచి వస్తున్నాడట, 2 డేస్ అయింది. బాగానే తొక్కుతున్నాడు. అయితే నేను బండి మీద నాగ్పూర్ నుంచి ఇక్కడికి ఒక బ్రేక్ తీసుకున్నాను. ఇంచుమించు అలాగే నేను బైక్ మీద వచ్చినా ఒకటే, ఆయన సైకిల్ మీద వచ్చినా ఒకటే అన్నట్టుంది సిచ్యువేషన్. అంటే మనం నిన్న 5 గంటలు బ్రేక్ తీసుకున్నాంలే. నిన్న మార్నింగ్ మనం స్టార్ట్ చేయడమే రైడు కరెక్ట్గా 1:30కి అలా స్టార్ట్ చేసాము. నిన్న సాయంత్రం 7కి అలా ఆపేసాము. 5 to 6 అవర్స్ మాత్రమే జర్నీ చేస్తున్నాము. ఫస్ట్ డే మాత్రం కదా 500 మనం జర్నీ చేసింది. సో దాని తర్వాత అంతా నిన్న 400 అనుకుంటా. సో ఈరోజు ఒక 400 అయిపోతుంది మొత్తం మీద. కానీ అవి కాళ్ళ లేదంటే ఏమన్నాలో నాకైతే అర్థం కాదు. సాధారణంగా మా ఇంట్లో వాళ్ళు, నా చుట్టుపక్కల వాళ్ళే బైక్ మీద అంతా రైడ్ ఎలా చేస్తావు అబ్బా అది ఇది అని అంటుంటారు. ఆయన సైకిల్ మీద అందులో ఒంటరిగా చాలా గ్రేటు. మన తెలుగులో వచ్చేసి రంజిత్ ఆన్ వీల్స్ స్టార్టింగ్ వచ్చేసి నేను చెప్పాలనుకుంటా. ఎందుకంటే నాకు తెలిసిన నా ఫ్రెండ్స్లో అయితే రంజిత్ ఆన్ వీల్స్ ఇచ్చి పాడేశాడు, మామూలుగా కాదు. మొన్నే వచ్చాడు కదా ఇండియాకి. సో తన మీటప్ కూడా నిన్నే అయింది, కానీ నేను వెళ్ళలేదు. ఫిబ్రవరి 2కి తన మీటప్ జరిగింది, కానీ నేను వెళ్ళలేకపోయాను. నేను కరెక్ట్గా 2కే నేను రైడ్ స్టార్ట్ చేశాను కాబట్టి. సో పిచ్చ ఆకలిస్తుందని చెప్పి ఇక్కడ ఒక చిన్నది కాదు కొంచెం పెద్ద రెస్టారెంట్ ఏమంటే ఆపుకున్నాను. ఇప్పుడు కడుపు నిండా తినాల్సిన టైం అయితే వచ్చేసింది. అమ్మో, దీనికేంటో బార్డర్స్ లెక్క అటు ఇటు పెద్ద పెద్ద గేట్లు అయితే పెట్టారు. ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి ఉత్తరప్రదేశ్లోకి అయితే వచ్చేసాము. అమ్మా, కరెక్ట్గా ఇంకెన్ని కిలోమీటర్స్ ఉందంటే 159 కిలోమీటర్స్ అయితే ఉంది. ఎగ్జాక్ట్గా 159 కిలోమీటర్స్, 5 అవర్స్ అట. అమ్మో బాబాయ్, కొంచెం తొందరగా తినేసేసి వెళ్ళాలి ఇక మనం. ఎక్కడ చూసినా కానీ తమిళనాడు ఇదేంటారు కర్ణాటక తెలుగు బండిలే కనిపిస్తున్నాయి. ఇక్కడెక్కడ లేదు కానీ తెలుగు బండి. ముందే ఇక్కడ చూసాను నేను. ఆర్డర్ చేసి అరగంట అయింది, అందుకే ఇలాంటి వాటికి రాకూడదు అంటారు. రాకుండా ఉండాలంటే ఏమో కుదరదు. ఎందుకంటే బయట తినే తిండికి ఇక్కడ తినే తిండికి చాలా తేడా ఉంటుంది కాబట్టి. ఇక్కడ తినేసామంటే బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అనుకుంటున్నాను మాత్రమే చెప్తున్నాను. అది మాత్రమే నోట్ చేసుకోండి. సో ఇక్కడి నుంచి కూడా బయలుదేరాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇక్కడ ఈ ఆర్ట్ మాత్రం భలే ఉంది, భలే జోగా అన్న దానికి కరెక్ట్గా నుంచున్నాడు. లేచిండు అన్న. సో ఈ ఆర్ట్ బాగుంది. ఇది చెప్పుకోవడానికే 5 స్టార్ హోటల్, కానీ టేస్ట్ పరంగా అయితే 0 అస్సలు. అదేమంటారు, కర్డ్ రైస్ ఆర్డర్ చేస్తే అది ఎలా ఉందంటే
అమ్మో ఏంద్రా ఈ ఘోరం అన్నట్టుంది ఆ కార్డ్ రైస్. అనుకుంటున్నట్టున్నాడు ఏసీ అను ఇవన్నీ పెట్టేస్తే చాలు 5 స్టార్ హోటల్ అయిపోతుంది. కాస్ట్లు కూడా కార్డ్ రైస్ పెడితే ఒక 300 పెట్టేసామంటే అయిపోయా. దాంట్లో టేస్ట్ అనేది రాలా నాకు. సాధారణంగా మనం హోటల్స్లో పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్లో కార్డ్ రైస్ తింటే ఎలా ఉంటుంది, క్రీమీగా ఉంటుంది షోరా, ఫ్లేవర్ అనేది లేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు అని అర్థమైపోయింది. హోటల్స్లో కూడా ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో నా బైక్లో లాస్ట్ లైన్ బ్లింక్ అవుతుంది. ఇంకొక 130 కిలోమీటర్స్ అయితే ఉంది ప్రయాగ్రాజ్. ఫుల్ ట్యాంకర్ భయ్యా? ఇక్కడ ఎంత అవుతుందో ఫుల్ ట్యాంక్? 1 मिनट रुको, पूरा क्लिप से కరెక్ట్గా 1269 అయితే అయింది. ఇప్పుడు 1300 అయ్యేది 1269 అయింది ఈసారి. ఇక్కడ ఎంత ఉందో పెట్రోల్ కాస్ట్ చూడాలి. పెట్రోల్ కాస్ట్ కితే భయ్యా? పెట్రోల్ కాస్ట్ కితే? పెట్రోల్ కాస్ట్ ఓకే. సో ప్రయాగ్రాజ్ వచ్చేసి 97, వారణాసి 210, కాన్పూర్ వచ్చేసి 298 కిలోమీటర్స్. సో ఇక్కడే ఈరోజు వెళ్ళకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే రూమ్స్ అవన్నీ ఎలాగో దొరకవు కాబట్టి ఈ పూట వెళ్ళి ఆ తొక్కిసలాట్లు మనం ఉండలేం కాబట్టి కొంచెం యువతలే ఆపుకుంటాం. అసలు ఈరోజు నా టైం ఎలా ఉందంటే ఎక్కడైనా స్టాప్ చేసేద్దాము అనుకుంటే ఎక్కడ పెట్రోల్ బంక్స్ లేవు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది, ఒక చోట ఆపుకొని స్విచ్ ఆన్ చేశాను. 7% ఛార్జింగు. ఈ టోల్ ప్లాజా క్రాస్ అవ్వగానే మొత్తం డౌన్కుంటున్నట, మొత్తం చిన్న ఘాట్ లాగా వస్తున్నట. ఆ ఘాట్ దాటేస్తే ఇంకా ప్రయాగ్రాజ్ వచ్చేస్తున్నా అంటున్నారు అందరూ. అబ్బా నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రయాగ్రాజ్ దాకా వెళ్ళిపోవాలా ఏంటి అనేది. పెట్రోల్ బంక్ వస్తే స్టే చేసేస్తాయి. ఇక ఘాట్ సెక్షన్ అంటూ ఏం లేదు. ఇది ఎలా ఉందంటే మొత్తం డౌన్కి ఉంది. కింద చూస్తున్నారు కదా, కింద సిటీ ఉన్నట్టుంది. అంటే మన నాగార్జున సాగర్కి వెళ్ళేటప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ ఉండే ప్లేస్ ఎలా ఉంటుంది, సో అలా ఉందన్నమాట మొత్తం డౌన్కి. నేను ఇంకా ఘాట్ సెక్షన్ వస్తుంటే అబ్బా అసలే ఫోన్ స్విచ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఇప్పుడు ఘాట్ సెక్షన్ ఏంటో నాయన అనుకున్నాను. కింద ఏదో నది కనిపిస్తుంది నాకు, అదేందో అర్థం కావట్లా. సో ఇందాక నేను ఆ పైనుంచి నీళ్ళది కనిపిస్తున్నట్టుందని చెప్పాను కదా, ఇదేంటో టాన్స్ రివర్ అట. నాకేందో అర్థం కావట్లా ఈ టాన్స్ రివర్ అంటే ఏంటో. వాటర్ అయితే ఫుల్గానే ఉన్నాయి, సౌండ్ పైదాకా వస్తుంది. ఇంకా దానికంటే ఇంకా ఎక్కువ నుంచొని చూడలేను. అదృష్టం ఇంకా సిటీ ఏదో వస్తుంది. ఇక్కడేం పెట్రోల్ బంక్ అనేది వస్తే బాగుంటుంది. ఇక్కడ ఇంకా 40 కిలోమీటర్సే ఉంది, అందుకనే రూమ్స్ ఎత్తుక్కోవాల్సి వస్తుందేమో అని భయం. అక్కడికి వెళ్తే మన క్యాంపింగ్ టెంట్ వేసుకొని ఇస్తారా లేదో కూడా తెలియదు కదా. మార్నింగ్ ఫ్రమ్ ప్రయాగ్రాజ్ డే 4 డేస్ అయిందనమాట మనం బయలుదేరి. కావాలని బయలుదేరాం అనుకోండి, ఎందుకనేది నేను ముందు చెప్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రయాగ్రాజ్ కమాన్ అనమాట. సో ప్రయాగ్రాజ్ లోపలికి ఎంట్రీ అవుతున్నాము. కమాన్ మాత్రం భలే ఉంది కదా డిజైను. సో మార్నింగ్ క్యాంపింగ్ టెంట్ తీసేసి ఇండియన్ ఆయిల్ దగ్గర మనం క్యాంపింగ్ స్టే చేసాం కదా మనం. సో అక్కడ మొత్తం క్యాంప్ మొత్తం సెట్ చేసేసి బయలుదేరిపోయాను అనమాట. ఇప్పటికీ 20 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను. ఇంకా 5 కిలోమీటర్స్ అయితే మనకి ప్రయాగ్రాజ్ ఆనవాళ్ళు కనిపిస్తుంటాయి. ఈరోజు కొంచెం పబ్లిక్ బాగానే ఉన్నారు, పోలీస్ బందోబస్తు బాగా ఉన్నట్టుంది. ఎందుకంటే ఈరోజు మోదీ అను అలాగే మన యోగి ఇద్దరు వస్తున్నారనమాట. సో వస్తున్నందుకు పబ్లిక్ ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు. నేను 4 డేస్ ఎందుకు ఆగానంటే, ఫస్ట్కి 2nd, 3rd, 4th, 5th ఫుల్ పబ్లిక్ ఉన్నారనమాట. సో ఎందుకంటే రిజర్వేషన్స్ అన్ని ట్రైన్స్ క్యాన్సిల్ చేశారు, కానీ అవి 5th నుంచి ఉన్న ట్రైన్స్ క్యాన్సిల్ చేశారనమాట. సో 1st, 2nd, 3rd, 4th, 5th ట్రైన్స్ అయితే నడిచాయి. సో ఈ అంతమంది పబ్లిక్లో మనం అక్కడికి వెళ్ళి రూమ్స్ ఎత్తుక్కొని అంత తొక్కిసరాట్లో మనం ఎందుకు అన్నట్టు, నేను 2 డేస్ నేను జర్నీ చేయడానికి కారణం కూడా చెప్తా. ఒకే రోజు 1000 అలా ఏమన్నా నేను జర్నీ చేశాను అనుకోండి, ఇక్కడికి వచ్చి స్ట్రైన్ అయిపోతా, ఏం వీడియోస్ తీసుకోలేను. సో అందుకని ఒకరోజు 500, ఒకరోజు 300, ఒకరోజు 500 అన్నట్టు అలా కంప్లీట్ చేశాను.
సో ఈ రోజు నుంచి ఏంటంటే ఇప్పుడు వెళ్ళినా కానీ నేను ఈరోజు స్నానం చేయను. ఈరోజు మొత్తం అక్కడ తిరిగి నాకు ఎక్కడైతే కంఫర్ట్గా రూమ్ దొరుకుతుందో అది చూసుకుంటాను. ఎందుకంటే నేను ఎక్కడైతే కంఫర్ట్గా ఉంటుందో చూసి మీకు చెప్పాలి కాబట్టి నేను చాలా కంఫర్ట్గా ఉండేటైతే మీకు సజెషన్స్ అయితే ఇస్తాను. ఈ రోజు నుంచి నా షార్ట్స్ అయితే వస్తూనే ఉంటాయి. చూడండి, అన్నీ చూసి మీరు దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు మీరు ఒక్కరే ఎందుకు వెళ్ళారని కూడా అడిగారు. దానికి అసలు చాలా రీజన్స్ ఉన్నాయి, అవన్నీ మనం తర్వాత వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం వచ్చి సంగంకి వెళ్ళాలి కదా. ఇక్కడ చూసారా హిందీ, ఇంగ్లీష్, తెలుగులో కూడా రాస్తుంది. కన్నడలో కూడా రాసలేదు, ఓన్లీ తెలుగులో రాస్తుంది అనమాట. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సో ఈ మూడిట్లో రాస్తుంది. ఇక్కడి నుంచి ట్రాఫిక్ జామ్ స్టార్ట్. ఎందుకంటే ఇంకొక 15 కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇంకా మన బాషింగాలు బద్దలైనట్టే ఇక ఈ ట్రాఫిక్లో. అబ్బా బాబో, ఏంటిది మేనా చూడాల. అబ్బో, వీళ్ళు ఎంతసేపటి నుంచి ఆగారో. మనం వాళ్ళందరినీ దాటుకుంటూ వెళ్తున్నాం. కానీ మొత్తానికి అయితే మనం ఉత్తరప్రదేశ్లో ఉన్న గంగా నది రివర్ పైన అయితే ఉన్నాం. నా కళ ఇప్పటికైతే నెరవేరింది అనమాట. ఎందుకంటే ఒకటే దెబ్బలో కాశీ, అయోధ్య ఇవన్నీ చూడబోతున్నాం మనం. నాకు ఈ టైం కోసం నేను లాస్ట్ 5 years నుంచి వెయిట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కాశీ వెళ్ళావా అని అడుగుతున్నారు చూసారా. ఇప్పుడు చెప్పుకుంటాను నేను కాశీ వచ్చినట్టు. ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు ఈ బ్రిడ్జు, నాకు అసలు ఈ వైబ్సే వేరే లెవెల్లో ఉన్నాయి. గంగా రివర్లో చూసారుగా ఎన్ని నీళ్ళు ఉన్నాయో. అసలు ఇవి మామూలు వాటర్ అసలు పూర్తిగా. ఏ నదిలో నేను ఇన్ని నీళ్ళు వచ్చేటప్పుడు మనం కృష్ణా నది రివర్ దాటాము, అలాగే ఇంకోటి వచ్చేసి మన గోదావరి నది దాటాము, కావేరీ నది దాటాము. ఇన్ని నదులు దాటినా కానీ ఒక్క నదిలో కూడా ఇన్ని వాటర్ లేవు. కానీ ఇక్కడ చూసారా బ్రహ్మాండంగా ఉన్నాయి వాటర్. అయితే చాలా క్లిస్టర్గా ఉన్నాయి వాటరు. మనం ఇంకొక 2 kilometers వెళ్తే మన సంఘం కూడా వచ్చేస్తుంది. పబ్లిక్ కూడా మరీ అంత హెవీగా లేరు. కానీ ఈరోజు మోదీ సాబను అలాగే మన యోగీజీ వస్తున్నారు కాబట్టి పోలీసుల వెహికల్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. బందోబస్తు మాత్రం భయంకరంగా ఉంది. ఇక్కడ ఉన్నవన్నీ లోకల్ వెహికల్స్ అనమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే రూమ్స్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. అదిగో అక్కడ చూస్తున్నారు కదా, మీకు అక్కడ స్ట్రైట్కి కనిపించేవంతా రూమ్సే. ట్రాఫిక్ అయితే భయంకరంగా అయితే ఉంది. అమ్మో, పబ్లిక్ ఇక్కడ ఉన్నారనమాట. మొత్తం త్రివేణి ఘాట్ దగ్గర అయితే ఉన్నారు పబ్లిక్. మొత్తం ప్రయాగ్రాజ్ మొత్తం ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. నాకు ఒకటి మాత్రం అర్థం కావట్లేదు, మనం రీల్స్లో వాటిల్లో చూసారా. సో అవి ఎక్కడున్నాయి అనేది అర్థం కావట్లా. చూస్తున్నాను రీల్స్లో వాటిల్లో క్యాంపింగ్స్ అవి ఇవి అరేంజ్ చేశారని విన్నాం చూసారా. సో అవి ఎక్కడ కనిపించట్లేదు నాకు. ఇప్పుడైతే త్రివేణి సంగమం దాకా అయితే వచ్చేసాను నేను. ఇంకొక యూటర్న్ చేసుకుని ఆ బ్రిడ్జ్ అవతలకి వెళ్తే నేను ఇంకా ఇంచుమించు వెళ్ళిపోయినట్టే. ఎక్కడ వెళ్ళాలి ఇప్పుడు? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అనమాట. అదేంటో నా ఫోన్ ట్రిప్ అనగానే స్విచ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. సో ప్రజెంట్ నేను వచ్చేసి సంగం దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ చూసారుగా మొత్తం టెంట్స్ ఎలా అయితే ఉన్నాయో. ఇక్కడ కార్స్ చూసారు ఎలా పార్క్ చేశారో. కార్ మొత్తం ఫుట్పాత్ మీదకి వెళ్ళిపోయింది. సో అక్కడ మొత్తం టెంట్స్ ఉన్నాయి చూసారా, ఆ టెంట్సే. సో పబ్లిక్ ఉన్నది. సో యువతలా ఉన్నాయి, అవతలా ఉన్నాయి, మొత్తం టెంట్సే ఉన్నాయి. యువతల అవతల ఇదంతా సంగం అంటారు. సో ఇదంతా వచ్చేసి నేను ఫస్ట్ త్రివేణి సంఘం అలా అనుకున్నాను. కానీ దీనికి ఏం సంఘం కాదు, ఇది త్రివేణి సంఘం కాదు. సంఘం అంటే చాలు ఎక్కడికి వచ్చేస్తారు మీరు. నేను ఈ రూమ్స్ క్యాంపింగ్ క్యాంప్స్ ఉంటాయి కదా, అది ఇది అని అడిగేది వస్తాయా. చూడండి పబ్లిక్ ఎలా అయితే ఉన్నారు కింద. సో నేను మొత్తం ఒకసారి అయితే చూస్తున్నాను. ఇదంతా సంఘం అంటారు. ఓ భలే అరేంజ్ చేశారు మొత్తం సెటప్ అయితే. ఇక్కడ 100 రూపీస్కి రూమ్స్ దొరుకుతున్నాయి, అది దొరుకుతున్నాయి, ఇది దొరుకుతున్నాయి అని చెప్పారు. కానీ ఇక్కడ ఏవి రూమ్స్ దొరకట్లేదు. సో ఇక్కడ ఏమంటారు మొత్తం ఎలా ఉందంటే హౌస్ స్టే మాత్రం ఉంది. రూమ్స్ ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి 7,000 8,000 ఖచ్చితంగా ఎటు కాకుండా ఉన్నాయి. సో ఓయో రూమ్ కూడా 6,000 ఉంది భయ్యా, అలా ఉంది. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏదో దొరుకుతున్నాయి అన్నారు కదా, సో ఇక్కడేం ట్రై చేద్దామని.